హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి ఈ స్కీమ్స్ అప్డేట్స్‌లో వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే, రేషన్ కార్డులకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే అందించారండి కాంగ్రెస్ సర్కారు. అయితే ఇవ్వబోతున్నటువంటి రేషన్ కార్డులనేటివి కార్డుల రూపంలో కాకుండా మంజూరు పత్రాల రూపంలో అయితే అందించబోతున్నారనే సమాచారం అయితే ఉందన్నమాట. అయితే చాలామందికి కూడా ఈ మంజూరు పత్రం ఏ విధంగా ఉంటుందనేది తెలీదు కదా! నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చూపిస్తాను. మంజూరు పత్రం అనేది ఏ విధంగా ఉండబోతుందనేది. అదేవిధంగా ఈ యొక్క కార్డులు ఎందుకు ఆలస్యమైతే అవుతున్నాయి అనే దాని మీద కూడా కొంత సమాచారాన్ని అయితే సేకరించాను. క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయాలి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే ఈ సమాచారం చాలా మందికి ఉపయోగపడుతుంది. అలానే లైక్ చేసిన వెంటనే కూడా మీరు కామెంట్ చేయాలనుకుంటే హైప్ అని అడుగుతుందనమాట. హై పాయింట్స్ అనేటివి ఇవ్వండి. సో ఈ యొక్క వీడియో అనేది నలుగురికి రికమెండ్ అయితే అవుతుందనమాట. సో ఇక టాపిక్‌లో భాగంగా తెలంగాణ సర్కార్ రేషన్ కార్డులకు ప్రక్రియ అనేది ప్రారంభించినప్పటికీ చాలామంది కూడా కుటుంబ సభ్యులను చేర్పులు, మార్పులైతే చేసుకున్నారు కొత్త రేషన్ కార్డుల కొరకు. అయితే కార్డుల యొక్క పేర్లనేటివి ఆన్‌లైన్‌లోకి వచ్చినప్పటికీ కూడా చాలామందికి కూడా ఫిజికల్ కార్డ్ అనేది రాలేదు. ఈ ఫిజికల్ కార్డ్ అనేది తెలంగాణ సర్కారు క్యూఆర్ కోడ్‌తో ఉన్నటువంటి పీవీసీ కార్డ్ రూపంలో అయితే ఇస్తామని చెప్పి పేర్కొనడం జరిగిందనమాట. అయితే వీటికి సంబంధించి టెండర్‌లను పిలిచారండి. సో టెండర్‌లను పిలవగా కొన్ని కంపెనీలైతే వచ్చాయి కార్డులను ముద్రించడానికి. అయితే దీని మీద కోర్టులో కేస్ అనేది జరుగుతుందనమాట. టెండర్‌లను ఎందుకు పిలిచారనే దాని మీద. సో కాబట్టి ఈ యొక్క ప్రక్రియ అనేది జరుగుతూ ఉండడంలో సో ఈ యొక్క కార్డులనేవి మంజూరైనా గానీ, ఈ యొక్క ఫిజికల్ కార్డ్ రూపంలో రేషన్ కార్డ్ అయితే అందుకోలేకపోతున్నారు. ఎవరైతే అభ్యర్థులైతే ఉన్నారో. సో వారందరికీ సంబంధించి ప్రెజెంట్ సర్కార్ ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఈ కొత్త నిర్ణయం అయితే ఏంటంటే పీవీసీ కార్డులు కాకుండా మంజూరు పత్రాలను అందించాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఈ మంజూరు పత్రాలనేటివి ఒక ఏ4 షీట్ పేపర్‌లో అయితే ప్రింట్ అయ్యి మీకు రావడం జరుగుతుందనమాట. ఎగ్జాంపుల్‌కి ఒక డెమో ఉన్నటువంటి నేను ఒక మంజూరు పత్రాన్నయితే ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మీరు క్లియర్‌గా అయితే చూసుకోవచ్చు. ఇందులో ఏమేమి వివరాలనేటివి ఉంటాయనేది కూడా ఒకసారి నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ విధంగానే మంజూరు పత్రాలైతే అందుకోబోతున్నారు ఎవరైతే కొత్త రేషన్ కార్డు అలాట్ అయినటువంటి వాళ్ళు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రైట్ సైడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో అయితే ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడు ముఖ్యమంత్రి గారి ఫోటో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆహార భద్రత కొత్త రేషన్ కార్డులని చెప్తున్నారు. అలానే ఇక్కడ వివరాలు కూడా ఒక కొంచెం మ్యాటర్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ మ్యాటర్ ఏంటంటే సో, ప్రియమైన ఇక్కడ మనకు రేషన్ కార్డ్‌కి సంబంధించి హెడ్ ఎవరైతే ఉంటారో వారి యొక్క పేరైతే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, నమస్కారం అని చెప్తున్నారు. సో, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అనేది కొలువుదీరినందున మీకిచ్చిన మాట ప్రకారము ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం అయితే చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకున్నది. సో, అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ ప్రక్రియ అయితే ప్రారంభించిందనమాట. ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి కుటుంబంలో అదనపు కుటుంబ సభ్యుల యొక్క జోడింపు అనేది కొనసాగుతూ ఉందని చెప్తుంది. సో, మీ కుటుంబానికి కొత్త రేషన్ కార్డు మంజూరైందని తెలియజేయడం కొరకు సంతోషిస్తున్నాము. ఈ కార్డు ద్వారా మీకు, మీ కుటుంబ సభ్యులకు ప్రతి నెల కూడా రేషన్ సరుకులు అందుతాయి. రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లయితే చేస్తుంది. శుభాకాంక్షలతో మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పి రేషన్ కార్డ్ నంబర్ అని చెప్పి చివరిలో అయితే మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ అయితే ఇవ్వబోతున్నారనమాట. సో, ఈ విధంగా మంజూరు పత్రం అనేది రేషన్ కార్డుకి సంబంధించినటువంటి మంజూరు పత్రం అనేది ఈ విధంగా ఉంటుందనే సమాచారం అయితే ఉందనమాట. అయితే వీటిని ఎప్పుడు ప్రింట్ చేసి ఇస్తారు? సో, ఎక్కడికి వెళ్లి ప్రింటౌట్ తీసుకోవాలి? ఇలాంటి డౌట్స్ అనేవి మీకు క్రియేట్ అయ్యి ఉండవచ్చనమాట. ఆల్రెడీ ఆన్‌లైన్‌లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎఫ్ఎస్‌సి రేషన్ కార్డ్ సెర్చ్ అనే వెబ్‌సైట్‌లో మీరు పేర్లను చెక్ చేసుకుంటున్నప్పుడు అన్నీ కూడా కరెక్ట్‌గా అయితే వస్తున్నాయి గదా! సో, ఇటువంటి వారికి ఎవరికైతే ఉంటారో వారికి త్వరలోనే ఈ యొక్క మీటింగ్స్ అనేటివి ఓకేనా? సో, ప్రతి పంచాయతీలో మరియు మండలాల్లో మరియు జిల్లా స్థాయిల్లో ఈ యొక్క మీటింగ్స్ అనేటివి ఏర్పాటు చేసేసి ఆ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క మంజూరు పత్రాలైతే అందించబోతున్నారనమాట. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ కార్యక్రమం అనేది జరగబోతుందండి. ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో అయితే ఈ యొక్క మంజూరు పత్రాల జారీ అయితే జరిగిందనమాట. సో, వారు అందుకునే ఉంటారు. సో, రిమైనింగ్ వాళ్ళు దాదాపు 5,00,000 మందికైతే ఈ యొక్క మంజూరు పత్రాలైతే రాష్ట్ర వ్యాప్తంగా అయితే అందించబోతున్నారనమాట. అయితే ఈ మంజూరు పత్రం అనేది అలాట్ అయిన తర్వాత దీన్ని ప్రామాణికంగా రేషన్ కార్డ్ లెక్కనే తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్తుంది గవర్నమెంటు. సో, సర్కార్ ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారము మీకు రేషన్ కార్డ్ అలాట్ అయిన వెంటనే కూడా ఆరోగ్యశ్రీకి అయితే లింక్ చేస్తారని చెప్తున్నారనమాట. ఆరోగ్యశ్రీకి లింక్ చేసిన తర్వాత సర్కార్ ఇస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలకు కూడా లింక్ చేస్తామని చెప్తున్నారు. ఇందులో భాగంగా మీరు గమనించినట్లయితే మీకు మహాలక్ష్మి, గృహజ్యోతి అదేవిధంగా
వివిధ రకాల పథకాలన్నీ కూడా వస్తాయని చెప్పి చెప్తున్నారనమాట. అయితే వీటికి మీరు ఎక్కడికి వెళ్లి దరఖాస్తులైతే చేయాల్సిన అవసరం లేదు. సో, మీకు డైరెక్ట్‌గా అధికారులే వచ్చి ఒక కమిటీ అనేది జిల్లాలు, మండల స్థాయిలో అయితే ఏర్పాటు చేసి ఈ కమిటీల ద్వారా ఎవరైతే మంజూరు పత్రాలైతే అందుకుంటారో వారికి సంబంధించయితే ఈ యొక్క వివరాలను నమోదు చేసుకొని ప్రభుత్వ పథకాలకు కూడా అప్లై చేస్తారని కూడా చెప్తున్నారనమాట. సో, మొత్తానికి రేషన్ కార్డులు కొత్తవి ఎవరైతే అందుకోబోతున్నారో అంటే మంజూరు పత్రాలైతే అందుకోబోతున్నారో వారికి సంబంధించి ఇదొక మంచి గుడ్ న్యూస్‌గా అయితే చెప్పవచ్చు. అలానే ఆన్‌లైన్‌లో పేర్లనేటివి వచ్చున్నాయి. కార్డ్ అనేది మేము తీసుకోలేకపోతున్నాము. రేషన్ ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పి కూడా కొంతమంది అడుగుతున్నారు. రేషన్ అయితే సెప్టెంబర్ నెల నుంచి అయితే ఇవ్వబోతున్నారనమాట. ఎందుకంటే ఆగస్ట్ నెల వరకైతే ఓకేనా? ఆగస్ట్ నెల వరకైతే రేషన్ కోటా అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత మనకు 3 నెలల రేషన్ అయితే ఇచ్చేసారు కదా! ఆ 3 నెలల రేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సెప్టెంబర్ నెల నుంచి అయితే రేషన్ అనేది అందించబోతున్నట్లు సమాచారము. సో, ఇవండి ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కార్డులు కాకుండా మంజూరు పత్రాలైతే అందించబోతున్నారనే దాని మీద మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది అందించాననుకుంటున్నాను. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. వారందరూ కూడా తెలుసుకుంటారు. అలానే మీరు లైక్ చేసిన తర్వాత హై పాయింట్స్ అనేటివి అడుగుతుందనమాట. ఆ హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఈ వీడియో యూట్యూబ్ ద్వారా పుష్ అవుతుంది ముందుకి. నలుగురికి ఉపయోగపడుతుంది. ఓకేనా? మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.